ఫ్యూచర్ సిటీ గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఏమైంది సార్ ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ పెద్దలు కూడా ఎలా ఉందంటే రోజు ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఈ ఇన్స్టిట్యూట్ను కూడా ఫ్యూచర్ సిటీకి మారుస్తాం. జర్నలిస్ట్ మీటింగ్ జరిగితే జర్నలిస్ట్కి అక్కడే ఫ్లాట్స్ ఇస్తాం. ఇంకో చోటకి వెళ్తే ఫ్యూచర్ సిటీలో ఫ్లాట్స్ ఇస్తాం. ఈ గవర్నమెంట్ ఫ్యాన్సీగా ఉంటుంది, ఏదో అద్భుతం ఆల్రెడీ జరిగిపోయినట్లుగా వీళ్ళు ప్రమోట్ చేస్తారు. కంపెనీస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, కంపెనీస్కి ల్యాండ్ ఇవ్వాలి. ఈ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్వైజేషన్లో ఏమైనా ఫెయిల్ అయిపోయిందా? రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్వైర్ చేయడంలో కూడా ఈవెన్ ఫ్యూచర్ సిటీ కాదు, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు లగచిల్లలో కూడా ల్యాండ్ ఎక్వైజేషన్ అంటే ల్యాండ్ తీసుకునే విషయంలో పెద్ద గొడవలు, ఈవెన్ హెచ్సి కూడా చూసాము. సో వీటి ఎఫెక్ట్ అంతా కూడా మళ్ళీ ఫ్యూచర్ సిటీ మీద పడింది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు వచ్చి మేబీ 1.5 year కంప్లీట్ అయింది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అది. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనతో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఫ్యూచర్ సిటీ డీటెయిల్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ వెంకట గారు నమస్తే అండి. సార్ అయితే మనం ఫ్యూచర్ సిటీ గురించి అంటే ఇప్పుడు ఎక్కడ ప్రస్తావన లేదు, పూర్తిగా అసలు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఫ్యూచర్ సిటీ గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు. అంటే అసలు ఏమైంది సార్ ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటి? ఎస్ అంటే ఫ్యూచర్ సిటీ ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క యాంబిషియస్ ప్రాజెక్ట్. దాని హిస్టరీ అంతా మీకు తెలిసిందే, ఫార్మా సిటీ నుంచి ఫ్యూచర్ సిటీగా అలా రూపాంతరం చెందుతూ వచ్చింది. బట్ నేను లాంగ్ టర్మ్ నుంచి గమనిస్తుంది, శ్రీశైలం హైవేలో ఏ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినా ఇది ఒక బిగ్ ప్రాబ్లం అండి. దాని మిస్టరీ అంటే ఎవరికి అర్థం కాదు. ఐటీ పార్క్ అన్నారు, ఫార్మా సిటీ అన్నారు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటూ ఉన్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్, బట్ ఈ ప్రాజెక్ట్స్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, ఈ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ముందుకెళ్తుందా లేదా అంటే కొంతవరకు ముందుకెళ్తుందండి, కానీ గవర్నమెంట్ అనౌన్స్ చేసినంత బిగ్ స్కేల్లో అయితే అక్కడ ఏం విజబుల్గా వర్క్స్ కనిపించట్లేదు, స్టేట్మెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. సో అది అవుతుందా అవ్వదా, రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో దాన్ని కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తారా అనేది వీ కాంట్ సే. ఛాన్సెస్ ఆర్ దేర్ అండి. సక్సెస్ అవుతుంది 100% సక్సెస్ అని చెప్పలేము. ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ ఆల్సో దేర్. ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ, ఐటీ పార్క్ ఇవన్నీ అలాగే జరిగినాయి. శ్రీశైలం ఓన్లీ అనౌన్స్మెంట్స్కే పరిమితమైనవి. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ తెలుసుకోవాలి, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనౌన్స్మెంట్స్ని బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేస్తారా. సో అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసి మీరు ఒక 5 years తర్వాత అనుకున్న ప్రైస్ రాలేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. మీరు దేన్ని చూసి ఇన్వెస్ట్ చేశారు? ఐటీ పార్క్ని చూసి ఇన్వెస్ట్ చేశారు. ఐటీ పార్క్ వచ్చిందా? రాలేదు కదా. సో మీ ప్రైస్ కూడా పెరగదు, అది న్యాచురల్ థింగ్. సో డెసిషన్ ఈజ్ అప్ టు దెమ్ అండి. అంటే సార్ కొన్ని కంపెనీస్ కూడా అనౌన్స్ చేశారు కదా సార్ అక్కడ. అవునండి. మరి ఆ కంపెనీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళు అంటే యాక్టివిటీ ఏమీ జరగలేదంటారా కంపెనీస్కి సంబంధించి? కంపెనీస్ ఎస్ అండి, కంపెనీస్కి ల్యాండ్ అలాట్ చేసినట్లు MOUలు రాసుకున్నట్లుగా అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి, న్యూస్ వస్తూ ఉంటాయి. బట్ దానిలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది కామన్ పీపుల్ మనకు తెలియదు. వాళ్ళకి ఇచ్చే టైం పీరియడ్ ఎంత, లేకపోతే గవర్నమెంట్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారనేది మనకు తెలియదు. సో టైం పీరియడ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వెయిట్ అండ్ సీ మోడ్లో ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ ప్రామిస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేయకపోవచ్చు. సో వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏముండదు. సో హిడెన్ థింగ్స్ చాలా ఉంటాయండి ఈ MOUsలో, అవి మనకు తెలియదు. అంటే సార్ ఓవరాల్గా టోటల్గా అసలు ఫ్యూచర్ సిటీ ప్రస్తావన లేకుండా ఎందుకు కనుమరుగైందా? టాకే లేదు ఎందుకు? మరి మీడియాలో కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కానీ ఎవరు ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు, ఏమైంది అసలు? ఎస్ అండి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ అన్నారు, ఫార్మా సిటీ లేదు అన్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈ ఫ్యూచర్ సిటీ స్టోరీ ఇలాగే నడుస్తూ ఉంది. ఫార్మా సిటీ లేదు, రద్దు అయిపోయింది అన్నారు. తర్వాత కోర్ట్ ఇన్వాల్వ్ అయితే లేదు ఫార్మా కూడా ఫ్యూచర్ సిటీలో పార్ట్ అన్నారు. తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ వచ్చినాయి. అవి ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం, ప్రాక్టికల్గా అవి ఎంతవరకు సాధ్యం అనేది తెలియదు. గవర్నమెంట్ పెద్దలు కూడా ఎలా ఉందంటే రోజుకు ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఓవర్ అంబిషియస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఈ ఇన్స్టిట్యూట్ను కూడా ఫ్యూచర్ సిటీకి మారుస్తాం. జర్నలిస్ట్ మీటింగ్ జరిగితే జర్నలిస్ట్కి అక్కడే ఫ్లాట్స్ ఇస్తాం. ఇంకో చోటుకి వెళ్తే ఫ్యూచర్ సిటీలో ఫ్లాట్స్ ఇస్తాం. సో ఒక ప్రాజెక్ట్ రూపుదాల్చాలంటే చాలా హర్డిల్స్ ఉంటాయండి. ఈ గవర్నమెంట్ షోకేస్ చేసేది ఫ్యాన్సీగా ఉంటుంది, ఏదో అద్భుతం ఆల్రెడీ జరిగిపోయినట్లుగా వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఒక పెద్ద ప్రాజెక్ట్కి ఎన్ని హర్డిల్స్ ఉంటాయి? మనం పొరుగు రాష్ట్రంలో చూస్తున్నాం, అమరావతి
చాలా హర్డిల్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ వస్తుంది లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి. సో లాంగ్ టర్మ్ ఇవన్నీ కూడా, షార్ట్ టర్మ్ కాదు. సో ఫ్యూచర్ సిటీ అనేది కూడా కంటిన్యూషన్, గవర్నమెంట్స్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఫ్యూచర్ సిటీని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఒక 20 ఇయర్స్ తర్వాత మనం ఫ్యూచర్ సిటీని చూడదు. ఇప్పుడైతే అద్భుతాలు ఏమీ ఆశించలేము. సో అయితే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, భారత్ ఫ్యూచర్ సిటీని కూడా మేము హైదరాబాద్ని అలా ఎస్టాబ్లిష్ చేస్తామని కూడా ఆయన కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చి ఇది ఒక భారత్ ఫ్యూచర్ సిటీ అవుతుంది హైదరాబాద్ అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు సార్. అంటే అది కూడా మనకి సేమ్ మళ్ళీ ఫ్యూచర్ సిటీ లాగే అవుతుందంట భారత్ ఫ్యూచర్ సిటీ. ఎస్ అండి. అండి ఇప్పుడు హైదరాబాద్ టోటల్ ఇండియా మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని మనం చెప్పుకుంటున్నాం. లాస్ ఏంజల్స్ అని చెప్తాం, దుబాయ్ అని చెప్తాం, రకరకాలుగా కంపేర్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడ మంచి ఉంటే అక్కడ బిట్స్ అండ్ పీసెస్గా తీసుకొని మనం ప్రమోట్ చేయడానికి అలవాటు పడ్డాం. కానీ వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీస్ ఎప్పుడూ డిఫరెంట్ ఉంటాయి. ద సేమ్ విత్ ఫ్యూచర్ సిటీ అండి. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అయినప్పుడు మళ్ళీ హైదరాబాద్కి భారత్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా అట్రాక్ట్ చేసేలాగా భారత్ ఫ్యూచర్ సిటీ ఏముంటుంది? భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాదే. సో ఒక 30,000 acres భారత్ ఫ్యూచర్ అందా ఉందంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ వీ డోంట్ యాక్సెప్ట్. సార్ అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చుట్టూ అంటే ఈ కంపెనీస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, కంపెనీస్కి ల్యాండ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ రైతుల దగ్గర నుంచి కూడా వాళ్ళు కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఎస్ అంటే అంటే ఈ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్లో ఏమైనా ఫెయిల్ అయిపోయిందా ఫ్యూచర్ సిటీ అనేది? ఎస్ అండి. రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్వైర్ చేయడంలో కూడా ఈవెన్ ఫ్యూచర్ సిటీ కాదు, ఫార్మా సిటీ ఉన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ వీళ్ళు చెప్పినంతగా జరగలేదు. వీళ్ళు చెప్పినట్లు ఒకసారి 15,000 acres అంటారు, ఒకసారి 30,000 acres అంటారు. ప్లస్ నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది బిలో 15,000 acres మాత్రమే, అరౌండ్ 12,000 acres ఐ థింక్. సో దీన్ని వీళ్ళ ఇష్టానుసారం ఒకసారి 15,000, ఒకసారి 30,000, ఒకసారి 45,000, ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. రైతులు కూడా ధైర్యంగా ఇవ్వటానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఫార్మాసిటీ అన్నప్పుడు ల్యాండ్స్ ఇచ్చారు, బట్ వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ షేరే ఇప్పటి వరకు ప్రాపర్గా ఇవ్వలేదు. వాళ్ళకి కట్టిస్తానన్న హౌసెస్ ఇప్పటి వరకు కట్టించలేదు. ఫ్యూచర్ సిటీలో ఏమన్నా వర్క్ జరుగుతుంది అంటే రైతులకు ఇస్తానన్న ల్యాండ్ షేర్లో డెవలప్మెంట్ మాత్రమే, ఇంకే వర్క్ జరగట్లేదు. అంటే ఇది నెగిటివ్గా చెప్పడం కాదు, ఫ్యూచర్ సిటీ నుంచి ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్స్లో ఏం జరుగుతుందని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. సో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అయితే ఉంది. అంటే సార్ ఇప్పుడు లగచిల్లలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే రైతుల గురించి ల్యాండ్ తీసుకునే విషయంలో పెద్ద గొడవలేని, ఈవెన్ హెచ్సి కూడా చూసాం మనం. అవునండి. సో వీటి ఎఫెక్ట్ అంతా కూడా మళ్ళీ ఫ్యూచర్ సిటీ మీద పడింది అనుకోవచ్చు. డెఫినెట్గా అండి, 100% ఉంటుంది దీని ఇంపాక్ట్. ఆ రిపిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొక విషయం అండి, మనం అందరం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఈ గవర్నమెంట్స్ ఏం సిస్టమ్ ఫాలో అవుతాయి అంటే స్టిక్ అండ్ చాక్లెట్ మెథడ్ అనమాట. స్టిక్ కనిపించదు, చాక్లెట్ మాత్రమే ప్రజలకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవంగా వాళ్ళకి ఇంకో అవకాశం లేకుండా నయానో భయానో అంటారు, అలా తీసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమే ఏ గవర్నమెంట్ చేసినా కూడా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చారు, 50% రైట్, 50% రాంగ్ అని చెప్పొచ్చు. సో ద థింగ్ ఈజ్, ఒక చేత్తో చాక్లెట్, ఒక చేత్తో స్టిక్ ఉంటుంది. ఈ స్టిక్ ఎవరికి కనిపించదు. ల్యాండ్ ఎక్విజిషన్ వెనకున్న హార్డ్ కోర్ ట్రూత్ అంటే ఇది. సరే అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి అంటే వర్క్స్ అయితే ఒక 20-30% మాత్రమే మనకి ఇక్కడ యాక్టివిటీ అనేది కనిపిస్తుందని మీరు చెప్తున్నారు. అంటే వీళ్ళు అనుకున్నంత యాక్టివిటీ అయితే అక్కడ లేదు. సో ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అంటే ఈ 5 సంవత్సరాల డ్యూరేషన్ ఈ పీరియడ్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే అది కూడా ఎంతకుముందు ఫార్మాసిటీ అనౌన్స్ చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి పాత గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, సో దానిలాగే ఇది కూడా కన్మరుగు అయిపోతుందా? ఎస్ వెంకట్ గారు, ఇక్కడ మనం ఫ్యూచర్ సిటీ కాదండి, ఏ ప్రాజెక్ట్ గురించి అయినా మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ తీసుకున్నా, లేకపోతే ఐటీ పార్క్స్ తీసుకున్నా హైదరాబాద్లో, లేకపోతే తెలంగాణలోనే ఓవరాల్గా ఇండియాలో ఏ స్టేట్కి లేనన్ని SEZs తెలంగాణలో ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ కూడా, ఏ SEZ కూడా మ్యాటర్ ఆఫ్ 5 yearsలో కంప్లీట్ కాలేదు. ఈవెన్ 10-20% కూడా కంప్లీట్ కాలేదు. ఏదన్నా అలాంటి కంప్లీట్ అయిన SEZs ఉంటే చెప్పొచ్చు నాకు. సో ఇది మిషన్ ఇంపాసిబుల్ అంటే, పైకి కనిపించినట్లు మాటలు చెప్పినట్లు అంత ఈజీగా, అంత ఫ్లోలాగా వర్క్ కంప్లీట్ కాదు. లాట్ ఆఫ్ హర్డిల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఒక ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు చాలా విషయాలు చూసుకుంటారు. MOU అయిపోయిందంటే వాళ్ళు వచ్చేసారు, బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు, నెక్స్ట్ ఇయర్ ఒక 50,000 ఎంప్లాయ్మెంట్ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఏరియాస్ డెవలప్ అవడానికి ఎంతకాలం పట్టిందంటే 15 to 20 years. ఏ SEZ అయినా అంతే, ఫ్యూచర్ సిటీ అయినా కూడా అంతే. అంటే ఈ గవర్నమెంట్లో చెప్పుకోదగ్గ
ఈ అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన ఏదైనా చెప్పుకోదగ్గ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఉండే అవకాశం ఉందా సార్ ఈ 5 years? ఈ 5 yearsలో రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే చాలా ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకొచ్చింది. బట్ ప్రాక్టికల్గా రియల్ గ్రౌండ్స్ మీద అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి అనేది వీ డోంట్ నో. మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అలాగే ఎలివేటెడ్ కారిడార్ సికింద్రాబాద్ కంట్రోల్ నుంచి షామీర్పేట్ కనెక్ట్ చేయటం ఇలాంటివన్నీ, అలాగే మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, అన్నిటికీ మించి ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అది. రేవంత్ రెడ్డి గారు వచ్చి మేబీ 1.5 year కంప్లీట్ అయింది. బట్ విజబుల్గా ఏ డెవలప్మెంట్ ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. అంటే ఏ డెవలప్మెంట్ జరగలేదని నేను అనట్లేదు. వాళ్ళు అనౌన్స్ చేసిన విధంగా పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా నో అండి. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళు అంటే వాళ్ళ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని ఆయన చెప్తూ వస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయన ఏవైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఇవన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఎలా ఉంటుంది సార్? ఎస్ అండి, ఈ మధ్య ఒక వివాదమైన స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు కూడా. సో ఇది చాలా మందిని నిరుత్సాహపరిచింది. ఒక యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు స్టేట్ని అని మనమంతా ఆశిస్తుంటే ఆయన ఏమంటున్నారు, దొంగలు చూసినట్టు చూస్తున్నారు, లేకపోతే ఢిల్లీ వెళ్తే ఏదో ఇంకోలాగా చూస్తున్నారని అన్నారు. ఇట్స్ నాట్ గుడ్ అండి. ఎందుకంటే తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అంటే ఆయన వ్యక్తిగతం కాదు కదా, తెలంగాణని హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తూ ఆయన మాట్లాడతాడు. సో ఇలాంటి మాటలు మాట్లాడకపోతే మంచిదేమో. అలాగే ఇప్పటి వరకు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏమన్నా మిగిలింటే మేబీ ఈ డైలాగ్స్తో అవి చాలా వరకు డైల్యూట్ అయిపోయినాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయన యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ కాబట్టి మేబీ జరిగిన విషయాలని ఒకసారి రివ్యూ చేసుకొని న్యూ ట్రాక్లో వెళ్తే బాగుంటుంది. ఈ ఉద్యోగస్తులు ఏం అడుగుతున్నారండి? వాళ్ళ డిమాండ్స్లో తప్పేం లేదే, వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ని వాళ్ళు అడుగుతున్నారు. కొత్త డిమాండ్స్ అంటే 80% ఆఫ్ ద డిమాండ్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్సే వాళ్ళు అడిగేది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్, బ్యాక్ బోన్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. వాళ్ళు లేకపోతే ఏది ముందుకెళ్తాం. వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ప్రాపర్గా అడ్రస్ చేయాలి, అంతేగాని అంత కఠినంగా ఎక్కడి నుంచి తేవాలి అని మీరు అడిగితే ఇప్పుడు దానిలో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉద్యోగస్తులుగా జీతాలు ఇవ్వకపోతే ఫ్యూచర్ సిటీ ఎక్కడి నుంచి వస్తుంది, మెట్రో ఎక్కడి నుంచి వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు చెప్పే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైదరాబాద్ ఎలా సాధ్యం? ఇది అగైన్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్, అగైన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బిల్డర్స్. సో అలాంటి ఇండస్ట్రీని, మీకు రెవెన్యూ వచ్చే ఇండస్ట్రీస్ని ఇలాంటి వేక్ స్టేట్మెంట్స్తో ఇలా నిరుత్సాహపరచడం నాట్ రైట్. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం అందరం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇట్స్ నాట్ ద వే. సార్ అయితే కంప్లీట్గా అంటే మనకి ఫ్యూచర్ సిటీ అనేది మనం చూస్తామా ఈ డ్యూరేషన్లో, ఈ 5 years డ్యూరేషన్లో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డ్యూరేషన్లో, లేకపోతే అది మరో ఫార్మాసిటీ లాగే అలాగే ఉండిపోతుంది? ఎస్ అండి, అంటే ఇక్కడ పర్టికులర్గా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకోవటం కన్నా ఏ ప్రాజెక్ట్ అయినా అండి మ్యాటర్ ఆఫ్ 5 yearsలో కంప్లీట్ కాదు. ఇది ప్రూవెన్ థింగ్. మీరు హైదరాబాద్లో ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి 5 yearsలో కంప్లీట్ అయినా ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి. ఎక్కడ అదే నియోపోలిస్ తీసుకుందాం, 15 years నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఒక షేప్ వచ్చింది. మన గచ్చిబౌలి హైటెక్ సిటీ 20-25 years. అలాగే ఇంకా ఏ ఎస్ఈజెడ్ తీసుకున్నా, శ్రీశైలం హైవేలో తీసుకుంటే హార్డ్వేర్ పార్క్స్ లాస్ట్ 20 years నుంచి జరుగుతూ ఉంటే లాస్ట్ 5 years నుంచి ఒక షేప్ వచ్చింది. అలాగే ఎయిర్పోర్ట్ సిటీ, అది కూడా లాస్ట్ 2008 నుంచి జరుగుతుంటే ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఏ ప్రాజెక్ట్ అయినా అంతేనండి, మ్యాటర్ ఆఫ్ 5 yearsలో ఏదో జరిగిపోతుంది, న్యూయార్కే ఇక్కడికి వస్తుంది అంటే ఎస్, బిలీవ్ చేయాలనుకున్న వాళ్ళు బిలీవ్ చేయొచ్చు. బట్ తర్వాత కంప్లైంట్ చేయొద్దు, మా ల్యాండ్ రేట్స్ పెరగలేదు, అది పెరగలేదు, ఇది పెరగలేదు అనే కంప్లైంట్స్ వద్దు. ఫ్యూచర్ సిటీ పెరిగిన తర్వాత మీ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.